ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్‌కి అకామిడేషన్ ఎలాగా? ట్రాన్స్‌పోర్ట్ ఎలా? గుంటూరుకి మనకి గుంటూరు జంక్షన్ ఉంది. కాలేజీకి చాలా నియర్ అది. ఓకే. అండ్ బస్ స్టాండ్ వచ్చేసేసి 2-3 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది. ఓకే. ఇంకా రెసిడెన్స్ వచ్చేసి అకామిడేషన్‌లో మనకి హాస్టల్ ఉంది ఫస్ట్ గుర్తుకొచ్చేది. హాస్టల్ వచ్చేసేసి మనకి ఫస్ట్ ఇయర్‌లో ట్రాన్స్‌పోర్టేషన్, బస్సు అవైలబుల్‌గా ఉంది. అండ్ మామూలుగా గుంటూరు లోకల్‌లో అయితే ఓన్ వెహికల్స్‌లో వస్తుంటారు. ఓకే. అండ్ ఇప్పుడు ఒకవేళ మనోళ్ళు హాస్టల్‌లో అలవాటు లేక కొంతమంది ఉండలేరు కాబట్టి వాళ్ళ హాస్టాలిటీ కోసం మనకి కేవిటీ అనే ఏరియా ఉంది. అక్కడ చాలామంది సీనియర్స్ గానీ, పీజీస్ గానీ లేకపోతే ఇంకా కొంతమంది ఉంటూ ఉంటారు. సో, అది ఒక మంచి ఏరియా. అండ్ అది కాకపోతే నెక్స్ట్ బ్రాడీపేట అని ఒక ఏరియా ఉంది. అది కూడా చాలా నియరే. అందులో కూడా చాలామంది పీజీస్‌లో ఉంటూ ఉంటారు కాబట్టి అది కూడా మంచి హాస్టల్ ఏరియానే. ఓకే. ఇంకా మనకి ఇలాగా చాలా ఏరియాస్ ఉన్నాయి. ఓకే. థాంక్ యూ. ఎవ్రీ ఇయర్ జనరల్‌గా కాంపిటీషన్ పెరుగుతూ వస్తుంది. ఇయర్ బై ఇయర్ కట్ ఆఫ్ పెరుగుతూ వస్తుంది. బట్ స్పెసిఫిక్‌గా 2016 నుంచి ఈ ఇయర్ పేపర్ విల్ బి ఏమంటున్నారంటే దిస్ ఈస్ ద హార్డెస్ట్ పేపర్ అని. అండ్ బయట రూమర్స్ ఆర్ జనరల్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే దిస్ ఇయర్ కట్ ఆఫ్స్ తగ్గాలని. జనరల్‌గా ఈ ఇయర్ మీద మన కాలేజ్ కట్ ఆఫ్ ఎలా ఇంపాక్ట్ ఉండొచ్చు? అండ్ దాని మీద మీ ఒపీనియన్? అంటే బేసికల్లీ ద థింగ్ ఈజ్ కట్ ఆఫ్ అనేటప్పుడు మీరు ఎప్పుడు మార్క్స్ చూసుకోకూడదు. ఎందుకంటే మార్క్స్ డిపెండ్స్ ఆన్ ద పేపర్. ఇప్పుడు మేము రాసిన పేపర్ వాజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్. సో ఎక్కువ కట్ ఆఫ్ ఉండింది. లాస్ట్ ఇయర్ మనందరికి తెలిసిందే ఏం జరిగిందో. ఈ ఇయర్ పేపర్ చాలా టఫ్ ఉండేసరికి న్యాచురల్లీ మార్క్స్ పడిపోతాయి. బట్ ద కట్ ఆఫ్ ర్యాంక్, ద లాస్ట్ ర్యాంక్ టు విచ్ ద సీట్ కెన్ గెట్ హియర్ అనేది సిగ్నిఫికెంట్ గా మారదు. సో మీరు ప్రీవియస్ ఇయర్ యొక్క లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే స్లైట్ డీవియేషన్ ఉంటుంది తప్ప పెద్ద సిగ్నిఫికెంట్ ఉండదు. సో ఆ డీవియేషన్ ని మీరు చెక్ చేసుకుని యూ కెన్ గెట్ టు అన్ ఎస్టిమేషన్. గవర్నమెంట్ కాలేజ్ అంటే ఫ్రీ సీట్ అంటారు కదా! ఇప్పుడు మన గుంటూరు మెడికల్ కాలేజ్‌లో కంప్లీట్‌లీ ఫ్రీయా? ఒకవేళ ఫీజ్ ఉంటే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఒకసారి స్టూడెంట్స్. యాక్చువల్లీ ఫ్రీ సీట్ లాగానే కన్సిడర్ చేస్తారు. ఓకే. బట్ మీరు అడ్మిషన్ అయ్యేటప్పుడు ఒక 15,000 కట్టాలి యూనివర్సిటీకి. అండ్ ఇయర్లీ ఫీజ్ ఆఫ్ 15,000 ఉంటుంది ట్యూషన్ ఫీ లాగా. అండ్ ఆల్సో దాంతో పాటు ఎవ్రీ ఇయర్ ఉండే సబ్జెక్ట్స్ కి రికార్డ్ అండ్ లాగ్ బుక్ కి మీరు కట్టాల్సి వస్తుంది అబౌట్ 500 రూపీస్ పర్ సబ్జెక్ట్. అండ్ ఆల్సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా మీరు ఫీ కట్టాల్సి వస్తుంది. సో కాలేజ్ లో వరకు మీరు కన్సిడర్ చేస్తే ఫీ మాక్సిమం 20,000 దాకా వస్తుంది ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ అండ్ రికార్డ్ అండ్ లాగ్ బుక్. ఓకే. వాట్ అబౌట్ రెసిడెన్సీ? ఇప్పుడు రెసిడెన్సీలో ఉండాలనుకున్న వాళ్ళకి ఫీజ్ స్ట్రక్చర్ లైక్ వాళ్ళకి ఎంత పడొచ్చు పర్ ఇయర్? మీరు జాయిన్ అయ్యేటప్పుడు 40,000 కట్టాలి. అండ్ ఇంకా ద రెస్ట్ ఆఫ్ ది యువర్ ఎంబీబీఎస్ యూ నీడ్ నాట్ టు పే ఎనీథింగ్. ఆ మెస్ ఫీ అనేది డిఫర్ అవుతుంది దీనిలో నుంచి. ఓకే. జనరల్‌గా గవర్నమెంట్ కాలేజెస్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగోదు అని అనుకుంటూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ అకాడమిక్స్ కూడా బాగోవేమో అనుకోని చాలామంది ప్రైవేట్ ప్రైవేట్ కాలేజ్ ఆప్షన్స్ చూసుకుంటూ ఉంటారు. దాని మీద మీ కమెంట్ ఏంటి అసలు? ఈ కాలేజ్‌లో ఉన్నారు కదా! ఓకే. సో, కమింగ్ టు ది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మా కాలేజ్‌కైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ప్రాబ్లమ్ ఏం లేదండి. గ్యాలరీస్ ఉన్నాయి. ఆల్ కైండ్ ఆఫ్ గ్యాలరీస్. వి హావ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్. అండ్ ఓకే. స్కిల్ ల్యాబ్ కూడా ఉంది మాకు. ఓకే. అండ్ ఏసీస్ ఆఫ్‌కోర్స్ ఏసీస్ ఉన్నాయి. ప్రతి గ్యాలరీలో ఏసీస్ ఉన్నాయి మాకు. ది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ వెరీ గుడ్. ఇట్ ఈస్ కంపారబుల్ అండ్ కంపీటబుల్ విత్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. అండ్ కమింగ్ టు ది అకాడమిక్స్ నథింగ్ లైక్ దట్ అండి. అకాడమిక్స్ ఆర్ ది సేమ్. మనకి రిజల్ట్ పరంగా వెళ్ళేది కాదు గానీ, అకాడమిక్స్ అయితే క్లాసెస్ అన్నీ జరుగుతాయి. సిలబస్ కంప్లీషన్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్స్ కూడా టైమ్ టు టైమ్ పెడుతుంటారు. దేర్ విల్ బి ఎనఫ్ టైమ్ ఫర్ అస్ టు స్టడీ అండ్ అకాడమిక్స్ ఆర్ యెస్ గుడ్. ఓకే. మేము జిమ్‌ఖానా ఆడిటోరియం గుంటూరులో పెద్ద ఆడిటోరియం అని విన్నాం. దాని గురించి, దాని కెపాసిటీ గురించి ఏమైనా చెప్తారా? కెపాసిటీ అంటే మీ కళ్ళ ముందే ఉందండి జిమ్‌ఖానా ఆడిటోరియం. యాహ్! అరౌండ్ ఒక 750, 800 సీట్స్ కెపాసిటీ ఉంటుంది. ఓకే. అండ్ దిస్ ఆడిటోరియం ఈజ్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ సీఎంఈస్ కానివ్వండి, ఏదర్ మనకేమన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు లైక్ కాలేజ్ డేస్ ఇలాంటి వాటన్నిటిలో యూజ్ చేస్తుంటాము. అండ్ కొన్ని స్పెసిఫిక్‌గా ఆలుమినీ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. అవి కూడా ఇక్కడే పెడుతుంటాము.
మన కాలేజ్కి అఫిలియేట్ అయిన హాస్పిటల్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ చెప్పండి. ఓకే. సో మన కాలేజ్కి అఫిలియేట్ అయింది గుంటూరు జనరల్ హాస్పిటల్. ఈ ఏరియాలో అదే పెద్ద హాస్పిటల్. పేషెంట్ ఇంట్లో హైయెస్ట్ ఫ్లోటింగ్ రేట్ ఉంటుంది, విచ్ ఈస్ 1500 ఓపీ పర్ డే. అండ్ దెన్ కాలేజ్ ప్రెమిసెస్లో ఉంటుంది ఈ హాస్పిటల్. కాలేజ్ నుంచి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. Okay. అన్ని డిపార్ట్మెంట్స్ అదే హాస్పిటల్లో ఉంటాయి ఎక్సెప్ట్ పల్మనాలజీ, అదొక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వేరే హాస్పిటల్లో ఉంటుంది. అండ్ అడిషనల్గా మన హాస్పిటల్కి క్యాన్సర్ వింగ్, అడిషనల్ వింగ్ ఉంది, విచ్ ఇస్ నాట్కోస్ అండ్ క్యాన్సర్ ఆర్గనైజేషన్. అండ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్స్ అన్ని ఆ వింగ్లో ఉంటాయి. కాలేజ్లో ఫీజ్ స్ట్రక్చర్ చూసాము. ఇప్పుడు మన కాలేజ్లో మెరిట్ స్టూడెంట్స్కి, పూర్ పీపుల్కి ఇన్సెంటివ్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఏమైనా ఉంటాయా? అంటే మనకి జిమ్ఖానా అల్యూమిని ఉంది. వాళ్ళు పూర్ Okay. పీపుల్ కి స్కాలర్షిప్స్, ఇన్సెంటివ్స్ ద్వారా వాళ్ళు ఫీజు అది ఇస్తుంటారు. ఫీజు సరిపడే అమౌంట్ ఇస్తుంటారు. అండ్ ఆల్సో డిస్టింక్షన్ స్టూడెంట్స్ కి, గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే. అండ్ ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళ హాస్టల్ ఫీజు అది కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకే. ఇప్పుడు ఎంబీబీఎస్ లో ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు జనరల్ గా అందరికి తెలిసింది ఏంటంటే బీటెక్ లో సెమిస్టర్ ప్యాటర్న్స్ అన్నారు. ఇప్పుడు ఎంబీబీఎస్ లో కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుందా, ఆర్ ఈస్ దేర్ ఎనీ అదర్ స్పెషల్ గా ఎంబీబీఎస్? యాక్చువల్లీ బీటెక్ లో లాగా ఉండే సెమిస్టర్ మెథడ్ అనేది మనం ఫాలో అవ్వము. మనది డిఫరెంట్ మెథడ్. మనది ఇయర్లీ మెథడ్. అంటే ఎవ్రీ ఇయర్ యుల్ హ్యావ్ 3 కాలేజ్ లో 3 ఎగ్జామ్స్ పెడతారు. 3 ఇంటర్నల్స్ వి కాల్ ఇట్. ఎవ్రీ 3 months కి పెడతారు. థర్డ్ వన్ ఈస్ ద ప్రీ ఫైనల్ ఎగ్జామ్, అంటే హోల్ సిలబస్ మీద ఉంటుంది. ఈచ్ ఇంటర్నల్ ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ అ థియరీ అండ్ అ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. ఈ 3 తో పాటు మధ్య మధ్యలో ఆ ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పీసీటీస్ కానీ, స్లిప్ టెస్ట్స్ కానీ, ఎస్సీటీస్ లాంటివి కానీ పెడుతూ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ హెల్త్ యూనివర్సిటీ, దట్ ఈస్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్ పెడతారు, విచ్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ అ థియరీ అండ్ ప్రాక్టికల్. Now, FAQs లో most frequent one. Let's talk about ragging. సో కమింగ్ టు ర్యాగింగ్, క్యాంపస్లో ర్యాగింగ్ లాంటివి ఏమి ఉండవండి. బట్ దెర్ విల్ బీ దిస్ ఇంటరాక్షన్. ఫ్రెషర్స్ డే అప్పుడు సీనియర్స్తో మనకి ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ డ్యూరింగ్ దిస్ ఇంటరాక్షన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ర్యాపో విత్ దెమ్. బికాజ్ మన కాలేజ్ కావచ్చు లేదా హాస్పిటల్లో ఏమన్నా మనం క్లూలెస్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా పనికి వస్తారు మనకి. కాలేజ్ లైఫ్ అంటే అందరూ ఈవెంట్స్, కల్చరల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. మన కాలేజ్లో ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి మేజర్గా? ఫస్ట్ ఫ్రెషర్స్ జరుగుతుంది. అది సూపర్ సీనియర్స్ ఫ్రెషర్స్ని వెల్కమ్ చేసేది. దాంట్లో ఫ్రెషర్స్ కాలేజ్ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడటానికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత కాలేజ్ డే జరుగుతుంది. ఇట్ ఈస్ అ వెరీ గ్రాండ్ ఈవెంట్ అనమాట. యూజీస్ నుంచి ప్రొఫెసర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో కల్చరల్స్, స్పోర్ట్స్, స్టాల్స్ అవి చాలా ఉంటాయి. చాలా బాగా జరుగుతుంది కాలేజ్ డే. ఇంకా ఫైనల్లీ కాన్వకేషన్ జరుగుతుంది. అది అవుట్ గోయింగ్ బ్యాచ్కి జరుగుతుంది. నీకు ఒకవేళ అవుట్ గోయింగ్ బ్యాచ్ సీనియర్స్తో మంచి ర్యాపో ఉందంటే దాంట్లో కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనకు కనిపించిన వాళ్ళంతా యూనిఫామ్ వేసుకొని ఉన్నారు. ఇక్కడ ఒక అతను యూనిఫామ్ వేసుకోకుండా ఉన్నాడు. అతన్ని అడిగి తెలుసుకుందాం మన కాలేజ్లో యూనిఫామ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయని చెప్పి. ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ కి యూనిఫామ్ ఉండేది. ఓకే. బట్ రీసెంట్లీ ఒక కొత్త యూనిఫామ్ సిస్టమ్ వచ్చింది. ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క కలర్ యూనిఫామ్ ఇచ్చారు. బట్ సాటర్డేస్ వీ కెన్ వేర్ ఫార్మల్స్. మరి మీరెందుకు యూనిఫామ్ వేసుకోలేదు? ఇవాళ నా బర్త్డే సార్. ఓ బర్త్డే అన్నాక పద క్యాంటీన్కి వెళ్దాం. క్యాంటీనా? అది ఎక్కడ ఉంది? క్యాంటీన్ లేదా? ఓ, కొత్త క్యాంటీన్ ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నారు. ఫర్ న్యూ వచ్చే బ్యాచ్ లోపు దేర్ విల్ బి అ లాంగ్ స్పేషియస్ క్యాబిన్. బట్ ఇప్పుడు మాత్రం ప్రెసెంట్లీ దేర్ ఇస్ ఏ కామన్ డైనింగ్ హాల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. ఇప్పుడు మన గుంటూరు మెడికల్ కాలేజ్లో డైలీ యాక్టివిటీస్లో కానీ కరికులంలో కానీ స్పోర్ట్స్ గురించి, స్పోర్ట్స్కి ఒక టైం ఉంటుందా? దాని గురించి ఒకసారి. నార్మల్ గా పేపర్ పైన అయితే 4 to 5 స్పోర్ట్స్ క్లాసెస్ అని ఉంటాయి, కానీ అవేం జరగవు. అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు అండ్ ఆ టైం రెమీడియల్ క్లాసెస్ కి యూస్ చేసుకుంటారు. ఓకే. స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ స్పోర్ట్స్ మీట్స్ కానీ జరుగుతాయా? ఇయర్లీ ఎలా ఉంటాయి? దాని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? ప్రతి ఇయర్ స్పోర్ట్స్ ఫెస్ట్ అని ఒకటి జరుగుతుంది. దాంట్లో సీనియర్స్, జూనియర్స్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తారు అన్ని ఈవెంట్స్ లో. అండ్ అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి ఇంటర్మీడియట్స్ కి తీసుకెళ్తారు.
ఇంటర్మెడిక్స్ లో అన్ని కాలేజెస్ వాళ్ళు జాయిన్ అవుతారు అండ్ అన్ని స్పోర్ట్స్ ఆడతారు అండ్ మన కాలేజ్ వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేస్తారు అందులో. మీ రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి కాలేజ్ డే లో జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్? స్పోర్ట్స్ ఫెస్ట్ చాలా బాగా జరిగింది. నేను బ్యాడ్మింటన్ లో పార్టిసిపేట్ చేశాను. ఓకే. మన కాలేజ్ లైబ్రరీ గురించి మీ మాటలు చెప్పండి. అవర్ కాలేజ్ లైబ్రరీ హ్యాస్ ఎ వెరీ స్పేషియస్ సీటింగ్ విత్ ఏసీ. సో చాలా పీస్ఫుల్గా చదువుకోవచ్చు. మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 9 o'clock వరకు ఉంటుంది. బట్ సెకండ్ సాటర్డేస్ ఇస్ ద హాఫ్ డే అండ్ ఎవ్రీ పబ్లిక్ హాలిడే అండ్ సండేస్ ఆర్ హాలిడే. సో అదర్ దెన్ దట్ వీ కెన్ ఆల్సో అవైల్ సో మెనీ అడ్వాన్స్డ్ బుక్స్ ఇన్ అవర్ లైబ్రరీ. ఆల్ ద లేటెస్ట్ ఎడిషన్స్ ఆఫ్ అవర్ బుక్స్. యా. మన కాలేజ్కి వచ్చే స్టూడెంట్స్ మెడికల్ క్యాంప్స్, ఫీల్డ్ ట్రిప్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? పర్టికులర్గా మన కాలేజ్ నుంచి అయితే మెడికల్ క్యాంప్స్ లాంటివి ఏమి కండక్ట్ చేయము. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తాయి అండ్ అందులో పార్టిసిపేట్ చేయాలా వద్దా అన్నది ప్యూర్లీ ఇండివిజువల్గా మీ చాయిస్ అది. అండ్ మన కాలేజ్లో జనరల్గా కండక్ట్ చేసేది ఎన్ఎంఓ అమరావతి యూనిట్ అండ్ స్పర్శ కూడా డిఫరెంట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. Okay. అండ్ ఫీల్డ్ ట్రిప్స్ వచ్చేసరికి జనరల్గా ఎస్పీఎం వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. లైక్ డైరీ ప్లాంట్స్కి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి, పిహెచ్సిస్, ఆర్హెచ్సిస్ ఎట్సెట్రా ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్ ట్రిప్స్కి కరికులం బేస్డ్గా ఉన్న వాటికి తీసుకెళ్తూ ఉంటారు. గుంటూరు మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల యూనిక్ బెనిఫిట్స్ ఏంటి? ఓకే. గుంటూరు మెడికల్ కాలేజ్ యూనిక్ బెనిఫిట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ ప్రీ ఇండిపెండెంట్ కాలేజ్. 75+ years ఆఫ్ హిస్టరీ ఉన్న కాలేజ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ ఏ మెడికల్ స్టూడెంట్ ఇట్స్ ది క్లినికల్ ఎక్స్పోజర్. అది మనకి బీభత్సంగా ఉంటుంది. సిన్స్ ఇట్స్ ఏ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ ఇది టెరిషరీ హాస్పిటల్ అండి. దాదాపు చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో లైక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కూడా పేషెంట్స్ వస్తుంటారు మనకి. సో పేషెంట్ లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. క్లినికల్ నాలెడ్జ్ మీరు నేర్చుకోవాలనుకుంటే కావాల్సినంత నేర్చుకోవచ్చు. అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటారు. ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు అండ్ అకాడమిక్స్ బాగుంటాయి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ యూనిక్ థింగ్ అబౌట్ అవర్ మెడికల్ కాలేజ్. థ్యాంక్ యూ.